9 అవుతుంది, ఆకలేస్తుందని బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాము ఇక్కడ. సెల్ఫ్ సర్వీస్. యా టెక్స్ బాగానే ఉంది బ్రేక్ఫాస్ట్. టేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నట్టుంది, మరి హైఫైగా కాకుండా హాయిగా. 40 రూపీస్ ఏ టిఫిన్ అయినా మంచిగా హెవీగా తీసుకున్నాము. ఒక రౌండ్ వడ, బోండా, దోశ అయిపోయింది. పూరి ట్రై చేద్దామని. ఇట్లా బయటకు వచ్చినప్పుడు మన హైజీను, నీట్నెస్ అనుకుంటే కుదరదు. ఎట్లనో అట్లా బండి లాగిచ్చేయాలి. ట్రెక్స్ గారు తెగ ఎక్సైట్ అయిపోతున్నాడు. వదిలేనా ఎక్కడ రాడు, నువ్వు పక్కనే ఉన్నావు కదా. బంగారు తెల్ల నవ్వేచాడు. వాటర్ తాగుతారా? వాటర్ తాగుతారా? వాటర్ తాగుతారా? ఎందుకు పూరి ఇవ్వడానికి ఇంత టైం తీసుకుంటాడు? ఫ్రెష్గా వేడివేడిగా వేసిస్తున్నాడు. ఇంకొకటి తీసుకో. నాలుగు పూరీలు ఇచ్చాడు, కర్రీ ఇచ్చాడు, చట్నీ ఇచ్చాడు. 40 రూపీస్ వర్తే అండి. టేస్ట్ బాగానే ఉంది. 4 పూరీలు ఇచ్చాడు. 40 రూపాయలు నయమే కదా. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కానిచ్చేస్తున్నాము. డ్రైవర్ కూడా తినేసాడు. డ్రైవర్ కూడా పూరీ తిన్నాడు. ఇదేదో అన్నపూర్ణ రెస్టారెంట్ అంట. ఏరియా ఇది ఎక్కడ ఆగాం మనం? పెద్దంబర్పేట ఏదో సిటీ. ఇంకా దాటనే లేదు మేము. అప్పుడే 9 అయిపోయింది. 9 అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి ఇంకెక్కడ ఆగకుండా వెళ్తాము. లంచ్ ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడన్నా మేబీ 1-1:30కి అట్లా ఆగి ఎక్కడన్నా కూర్చొని లంచ్ చేసేస్తాము. లంచ్ వరకు బయట ఖర్చు లేకుండా ప్లాన్ చేసుకున్నాము. ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం కొంచెం హెవీగా చేసేద్దామని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసామని. అసలు ఇది ఆపైనా నా చేయి ఖాళీ లేదు.